ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ప్రభుదినంలో మనకి ఎన్నో తీర్మానాలు ఉంటాయి. ఒకటి ఎన్నో తీర్మానాలు కూడా చేసుకుని ఉంటారు చాలామంది. నూతన సంవత్సరంలో విచారం ఏంటంటే తీర్మానాలు మంచివే కానీ చేసుకోవటం ఒక నెల 2 నెలలు అయిపోగానే ఏమవుతా తీర్మానాలు కూడా మొత్తం నీరు గారిపోతాయి అన్నమాట. కనుక యథావిధులు అయిపోయింది రొటేషన్. కాబట్టి ఈ మధ్యాహ్నం నేను మీకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే మన తీర్మానాలు సరే పక్కన పెడితే అసలు దేవుడు ఏమి కోరుతున్నాడు మన నుండి, మనం రక్షించిన దేవుడు మన నుండి ఆయన ఏమి కోరుతున్నాడు, లేదంటే ఏమి అడుగుతున్నాడు, దేవునికి ఏం కావాలి, దేవుడు మన యొద్దను ఆశిస్తున్నది ఏంటి, లేకుంటే మన నుంచి దేవుడు కోరుకుంటున్నది ఏంటో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవుని ఆశ ఏంటంటే యేసుప్రభు యొక్క ఆశ మనందరికి కూడా ఆయన మహిమ ఇవ్వాలని, మనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. ఆయన ఆశ ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. ఆయన కోరిక అక్కడ రాయబడింది. ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనందరి విషయాల్లో. యోహాను సువార్త 17వ అధ్యాయం 24 చదవండి. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలన నీవు కోరుచున్నాను. జగత్ పునాది వేయడానికి మునిపే నీవు నన్ను ప్రేమించితివి. చాలండి గమనించామంటే ఈ యోహాను 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారు శిష్యుల కొరకు చేసిన ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిష్యుల కోసం చేసిన ప్రార్థనలో ఆయన ఏమని కోరుతున్నాడంటే 24లో తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళు నాతో కూడా ఉండాలి. ఆయన నమ్మిన వారందరూ ఆయనతో ఉండాలి. తర్వాత నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని. దేవుని కోరిక, నేనేశ్వరి కోరిక ఆయన నమ్మిన వారు ఆయనతో ఉండాలి, ఆయన మహిమను చూడాలి. కాబట్టి ఆయన ఏం ఆశపడుతున్నాడంటే ఆయన అంటే దీని అర్థం ఏంటి, ఆయన మనతో ఉండాలని. అందుకే సంవత్సర వాగ్దానం కూడా ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. కాబట్టి దేవుడు మనతో ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి దేవుడు ఏమేమి కోరుతున్నాడో ఈ ఉదయకాల సమయంలో మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాం. ఇవన్నీ దేవుడి కోరికలు, దేవుడు మన యొద్దను అడుగుతున్నాడు. కానీ ఈ సంవత్సరమే కాదు ఇలాగూ జీవించాలి అని ప్రభు కోరుతున్నాడు. ఆయన మనల్ని ఎలాగ జీవించాలని కోరుతున్నాడు అని మనం చూసినప్పుడు మొట్టమొదటి సంగతి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఆయన మన నుండి ఏం కోరుతున్నాడంటే పేతురు రాసిన 2వ పత్రిక ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు మన యొద్ద కోరుతున్న సంగతులు, లేదంటే మన యొద్ద అడుగుతున్న సంగతులు ఏం కావాలంటే ఆయనకి పేతురు రాసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము ఆలస్యం చేయవాడు కాడుగాడి ఎవరు నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీయర దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుని కోరిక ఏంటంటే అందరూ మారు మనస్సు పొందాలి. మొదటి సంగతి మారు మనస్సు పొందాలి. ప్రభు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు, ఇక ప్రభు వస్తున్నాడు అని చెప్తున్నాం. ప్రకటన గ్రంథములు 5 సార్లు రాయబడింది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నమాట. ఇంకా త్వరగా అంటే ఎప్పుడు? కనుక చాలా మంది 2000 సంవత్సరం వస్తారనుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక దేశంలో ఒక ఆయన ప్రకటన చేశాడు, యేసు ఈ సంవత్సరం వచ్చేస్తారని. కానీ వాళ్ళ భూములు ఆస్తు స్థలాన్ని అమ్ముకొని కొండెక్కి కూర్చుని యేసు వస్తాడు. 2000 అయిపోయింది, ఆయన రాలా. 1 అయిపోయింది, రాలా. 25 దాకా వచ్చేవారు, రాలా. కాబట్టి ఎందుకు ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు? మరి ఆయన రాడా అంటే చెప్తాడు, కొందరు ఆలస్యం అనుకున్నట్టు ఆయన ఆలస్యం చేయవాడు కాడు, వస్తాడు తప్పనిసరి. కానీ ఎందుకు రావడం లేదంట? అందరూ మారు మనసు పొందాలి. అందుకే దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఎవరు నశించకూడదు, అందరూ పరలోకి వెళ్ళాలి, అందరు దేవుని దగ్గరికి రావాలి. ఆ ఉద్దేశంతోనే ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. మనం కూడా చూడండి, ఎక్కడన్నా బయలుదేరనుకోండి, టికెట్లు అంతా రెడీ అయిపోయింది, బస్సు వెళ్తున్నప్పుడు ఎవరన్నా రాకపోతే ఏం చేస్తాం? కాసేపు ఆగండి బ్రదర్ తీసుకెళ్దాం ఉంటాం చూడండి. కనుక వదిలేయకుండా అట్లాగా బస్సులు ట్రైన్లు అయితే ఏం ఆపరు, మేము వచ్చి రాకపోతే వెళ్ళిపోతానే ఉంటాయి. చూసారా, టికెట్లు అయినా బస్సులు అయినా ఫ్లైట్లు అయినా ఆ టైంకి ఉంటే ఎక్కించుకుంటారు, లేకుంటే
వెళ్ళిపోతాయి. కనుక దేవుని యొక్క దీర్ఘశాంతి ఎంత గొప్పదంటే అందరూ రక్షణ పొందాలి. అందుకే ప్రపంచం అందరూ సువార్త ప్రకటిస్తున్నారు. ఎన్ని అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్న కలవరాలు. కారణం ఏంటంటే ఎవరును నశింపవలదనైనా ఎవరు కూడా ఇచ్చంపక అంటే ఆయన కోరికది. కనుక అలా ఎవరు నశించిపోకూడదు, అందరూ మారు మనస్సు పొందాలి. కానీ ఈ నూతన సంవత్సరంలో ఇంకా కూర్చున్న వాళ్ళు ఎవరైనా మారు మనస్సు పొందకపోతే, మీ పాపాలు క్షమించబడకపోతే దేవుడు ఏమని కోరుతుందంటే, సంవత్సరం అయితే గతించింది కానీ నేను నీ అద్దను కోరుతుంది నువ్వు మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా స్వీకరించాలి. కాబట్టి అది ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే నీ కోసం నేను ఆలస్యం చేస్తున్నాను. కాబట్టి రక్షణ పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నువ్వు రక్షణ పొందలేదు. కనుక అందుకే దేవుని యొక్క ఉద్దేశం 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన చూడండి, తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవం జ్ఞానం గలవారే ఉండవాలని హెచ్చరించుచున్నాడు. దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ వారే కులమైన, ఏ జాతని, ఏ మతమైన వాళ్ళందరూ మనుషులందరూ ఏం పొందాలంట? రక్షణ పొందాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. కనుక ఆ అనుభవ జ్ఞానంలోకి వాళ్ళు రావాలి. కాబట్టి దానికోసమే ఆలోచన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలము జ్ఞాపకం చేయబడిన మొదటి సంగతి ఏంటంటే ఆయన మనుషులందరూ మారు మనసు పొందాలి. అందుకే అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30లో రాయబడింది. అపోస్తల కార్యం 17:30లో కాలము చూడండి, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక అది అజ్ఞాన కాలం. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో దేవుడు అందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని ఆయన ఇచ్చయించుచున్నాడు, ఆయన కోరుతున్నాడు. కాబట్టి కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా సరే కనుక రక్షణ దినం అనేది లేకపోతే, మారు మనసు లేకపోతే, బాప్తిస్మం లేకపోతే దేవుడు ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభావ సంవత్సరం అయితే గతించే కానీ, గడిచిపోయాయి కానీ, కనుక ప్రభావ నేను ఇంకా రక్షణ పొందలేదయ్యా. ఇర్మియా గ్రంథం చూడండి, సంవత్సరాలు గతిస్తున్నాయి కానీ ఇంకా నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు మారు మనసు పొందలేదు. చూడండి, కాలాలు మారిపోతున్నాయి. ఇర్మియా గ్రంథం ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము దేవుడు అంటాడు, ఇర్మియా గ్రంథము గ్రీష్మ కాలము, వసంత కాలం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా 8:20 చదవండి. కోతకాలము గతించినది, గ్రీష్మ కాలము జరిగిపోయిను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదురు. చూసారా? కనుక కాలాలు మారిపోయినాయి. కాబట్టి కోతకాలం అయిపోయిందంట, గ్రీష్మకాలం అయిపోయింది, 2024 అయిపోయింది, 25 అయిపోతా, 25 కూడా వచ్చేసింది, కానీ నువ్వు రక్షణ పొందలేదు ఇంకా. కాబట్టి ఈ మధ్యాహ్నం దేవునితో మాట్లాడుతున్నాడు. మీ రక్షణ కొరకు ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఆశ ఏంటంటే ఆయన కోరుతుంది నువ్వు రక్షణ పొందాలి అని. కాబట్టి ప్రధాని పుట్టినరోజు ఉంటుంది కదా, లోకల్ పుట్టినరోజు ఉంటాయి, వివాహ దినాలు ఉంటాయి, బర్త్డే దినాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాగే రక్షణ దినం కూడా ఉండాలి. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. ప్రభుత్వ సమయానికి రక్షణ లేకపోతే మనం విరగబడతాం. కనుక ఆ రోజు రొమ్ము కట్టుకుంటాం, కేకలేస్తాం, అయ్యో మీరు రక్షణ పొందకపోతున్నాయి అని చెప్పేసి కేకలేస్తూ ఏడుస్తూ విలపిస్తాం. కాబట్టి అలాంటి సమయం రాకముందే ప్రభు నూతన సంవత్సరంలో ఇస్తున్న మొదటి ఆయన ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఈ జాబితాలు ఉంటే రక్షణ లేకుండా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ సంవత్సరము నేను రక్షణ కొరకని తీర్మానాన్ని చేసుకోవాలని, ఒక మంచి తీర్మానం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి, రక్షణ పొందిన ప్రజలు ఏం చేయాలంట? యోహాను సువార్త 4వ అధ్యాయం. రెండోది ఆయన కోరిక ఏంటంటే మొదటి రక్షణ పొందాలి. రెండోది యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. ఇది దేవుడు రెండవదిగా మన యొద్దను కోరుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోని సత్యముతోని తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని ఒకటేసి కింద వెతుకుచున్నాడు. రెండవదిగా ఆయన కోరిక ఏంటంటే రక్షణ పొందిన ప్రజలు ఆయన ఏం చేయాలంట?
ఆరాధించాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎన్నోసార్లు మనము సమాజంలో సంఘంలో ఆరాధించాలని పోటీ పడతాం, మంచిదే. ఒకరికి ఆరాధన సమయం లేకపోయినా పర్వాలేదు. కనుక ఎక్కడ ఆరాధించాలి? మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ప్రభు, నేను ప్రతి దినం కూడా నిన్ను ఆరాధిస్తానయ్యా, లేవగానే నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. అందుకే దావీదు అంటాడు కదా, నేను వేకువనే లేచి ఆయనను స్తుతిస్తాను. 63వ కీర్తన అంటారు. కనుక వేకువని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆశ ఏంటంటే, రెండవదిగా మనము దేవుణ్ణి ఆరాధించాలని కోరుతున్నాడు. సంఘములో ఆరాధన సమయం ఉంటే మంచిది ఆరాధించడం, ఒక లేకపోతే కూడా. కనుక సంఘములు ఆరాధించాలి, వ్యక్తిగతంగా ఆరాధించాలి, కుటుంబం కూడా మనం ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి ప్రభు యొక్క ఆశ ఏంటంటే, రెండవదిగా ఆయన ప్రజలు ఆయన ఆరాధించాలి అని కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు నోరు తెరవకపోతే, ఇప్పుడు దాకా నీకు ఆరాధన అంటేనే ఇంకా నీకు రాకపోతే, కాబట్టి దేవుని యొక్క కోరికను ఎలా నెరవేరుస్తావు? కాబట్టి అంటాడు కదా, నన్ను ఆరాధించేవారు ఎక్కడ? వాళ్ళ కోసం ఆయన వెతుకుచున్నాడంట. ఏం చేస్తాడు? ఆయన వారిని వెతుకుతున్నాడు. నన్ను ఆరాధించే వాళ్ళు ఎక్కడ? కాబట్టి ఎన్నోసార్లు ఆరాధించిన వాళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ మరి ఆరాధించిన వారి సంగతి ఏంటి? కాబట్టి ఉదయకాల దేవుడు అంటాడు, ఆయన కోరిక ఏంటంటే నూతన సంవత్సరంలో ఆయన ఆరాధించాలని. కానీ ప్రభా, నేను రక్షణ పొందాలి, రక్షణ పొందిన నేను ప్రతి దినము కూడా నేను నిన్ను ఎట్లా ఆరాధించాలంటే 24వ వచనం, దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించే ఆత్మతోను సత్యముతోను అలాగా ఆరాధించాలి. కాబట్టి ఏది నోటి మాటలతో కాదు, కానీ దేవుడు సత్యముతో ఆరాధించాలని కోరుతున్నాడు. కాబట్టి ఆత్మతో, ఆయన ఆత్మను పొందిన వారమై, సత్యాన్ని గ్రహించిన వారమై ఆ దేవుని మనం ఆరాధించాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మొదటిది ఆయన కోరిక మనుషులందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని ఆయన హెచ్చరిస్తున్నాడు, కోరుతున్నాడు. రెండవదిగా ఆయన్ను ఆరాధించాలి. ప్రభు, నేను సంవత్సరం ఇది మొదలుకొనిక నా మరణ పర్యంతం నేను నిన్ను ఆరాధిస్తాను అని మన తీర్మానం ఉండాలి. రెండోది. మూడోది చూడండి, ఆయన కోరిక మూడోది ఏంటంటే కీర్తన 51. మూడోది ఆయన ఏం కోరుతుందంటే మన యొద్ద నుండి కీర్తన 51వ కీర్తన 6వ వచనం. కీర్తన ఇవన్నీ కూడా దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నవి. కీర్తన 51 6వ వచనం అందరం కలిసి చదవండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యములో జ్ఞానము తెలియజేయదు. చూసామంటే మూడవదిగా దేవుడు ఆంతర్యములో సత్యమును కోరుచున్నాడు. కనుక నోటి మాటలతో కాదు, దేవుడికి కావాల్సిందే ఆంతర్యములో సత్యముగా జీవించు. అది దేవుడు కోరుతున్నాడు. ఇది ఆంతర్యంలో సత్యం అంటే కొన్నిసార్లు పైకి సత్యం ఉన్నట్టు మనకు కనపడవచ్చు, కానీ దేవుడు మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు. యోహాను సువార్త 2:24 ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు, ఎవరికి ఆయనకు బోధింప అక్కర్లేదంటాడు. కాబట్టి పైకి సత్యం కాదు, నోటి మాటకు సత్యం కాదు, ఆంతర్యములు ఎట్లా ఉంది, ఆంతర్యములు సత్యం కొన్నాము. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన దేవుడు మన ఆంతర్యం సృజించిన వాడు, మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు కూడా. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నూతన సంవత్సరం ప్రభా, నేను సత్యముగా జీవించాలి. యేసువే సత్యము. ఆయన నమ్మిన బిడ్డలైన మనం కూడా సత్యంగా ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. యేసుని నమ్మిన వారంతా కూడా ఆయన ఎట్లా ఉంటున్నారు? సత్యవంతులుగా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో అదే మాట మనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. యేసు ప్రభువుని నమ్మిన వారందరూ కూడా సత్యవంతుని యందు ఉన్నట్లు 5:20. మొదటి యోహాను 5:20 మనము సత్యవంతుడైన వారిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుగ్రహించినాడు ఎరుగుదుము. మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మిన వారు, ఆయన నమ్మిన వారు సత్యవంతులు. కాబట్టి ఇప్పుడు మూడో సంగతి ఆయన ఏం కోరుతుందంటే మనం ఎట్లా ఉండాలంటే ఈ లోకంలో సత్యము. కనుక సత్యమునే పలికేవారు ఉండాలి. కాబట్టి అందుకే ఆయన బిడ్డలు లేకున్నప్పుడు కూడా సత్యమే చెప్పాలి. కనుక అదే గెలవాలి. అలాంటి సాక్ష్యం మనం సంపాదించాలి. లోకంలో కూడా నిజంగా వాళ్ళు సత్యమే పలుకుతారండి అనేట్టుగా ఉండాలి. ఒక ప్రాంతంలో నిజంగా జరిగిన సంగతి, ఒక పేద కుటుంబం చిన్న కుటుంబం, వాళ్ళు ఇళ్లలో పని చేస్తారు. ఇళ్లలో సర్వెంట్స్గా, దాసులుగా పనిచేసి కనుక బతుకుతూ ఉంటున్నారు. అయితే యేసుప్రభువుని నమ్మారు, యేసుప్రభువుని నమ్ముకున్నారు. చాలా పెద్ద అసెంబ్లీకి వెళ్తారు. కనుక చాలా అంత కూడా హైఫై అసెంబ్లీ, చాలా ప్రేమిస్తారు వీళ్ళని కూడా. అయితే వీళ్ళు పనిచేసుకుని బతికేట వాళ్ళే. కానీ ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఒక దినం ఏం జరిగిందంటే బంగారం పోయింది. ఆ ఇంట్లో బంగారం పోతే వాళ్ళు అంటున్నారు, ఇంటి వాళ్ళు కేసు పెడదామంటే పన్నాం మీద మాత్రం మాకు ఏ అనుమానం కూడా
లేదు. చూసారా కనుక ఎంతమంది సాక్ష్యము. కనుక మాకు ఆమె మీద అనుమానమే లేదు. కనుక నిజంగా జరిగిన సంగతి ఇది. కనుక అనుమానమే లేదు కాబట్టి ఎట్లా పోయిందో మాకు తెలియదు. అంటే ఆమె ఎలాంటి సాక్ష్యాన్ని అక్కడ సంపాదించింది. కనుక ఆమె లేకపోయినా సరే అలాంటి పని ఆమె చేయదు అన్నట్లుగా. కాబట్టి దేవుడు ఏం కోరుతుందంటే మనకు ఆంతర్యంలో మనము సత్యం. కొన్నిసార్లు మనుషులు గుర్తించలేకపోవచ్చు. అందుకే సమయం వచ్చి అనగానే అభిషేకించమనగానే ఎర్రగా ఎత్తుగా ఉన్నగానే ఏలియాబు వస్తాడు, పెద్ద ఇతను అనుకుంటున్నాడు. కనుక అలాగ ఎంతోమంది చూస్తామంటే దేవుడు అంటాడు సమయాలు వీళ్ళు కాదు, మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతాడు. 1 సమూయేలు 16వ అధ్యాయం. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టి నీ హృదయం ఎట్లా ఉంది. అందుకే కయ్యూను అతని అర్పణ యెహోవా లక్ష్య పెట్టలేదు, హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టి. కారణం ఏంటి? హృదయం. కాబట్టి ఆంతర్యంలో ఎట్లా ఉంది. కనుక మనం ఆంతర్యంలోంచి ప్రభుని ఆరాధించాలి. అది ప్రభు కోరుతున్నారు. కానీ మూడవదిగా ఈ సంవత్సరం ప్రభు ఈ సంవత్సరం కాదు, నేను సత్యవంతునిగా సత్యాన్ని పలికేవారిగా, నువ్వు సత్యాన్ని కోరుతున్నావు కాబట్టి సత్యమే చెప్పాలి. కనుక అది మూడవదిగా ప్రభు అయితే మన నుండి కోరుతున్నాడు. కాబట్టి మొదటిగా మారు మనస్సు పొందాలి, రెండవదిగా ఆరాధించాలని కోరుతున్నాడు, మూడవదిగా మనము సత్యమును ఆంతర్యములో సత్యం ఉండాలని కోరుతున్నాడు. అది మూడవ సంగతి. నాలుగోది చూడండి, ఆయన మన ఇద్దరిని ఏం కోరుతున్నాడంటే నాలుగోది యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. నాలుగవదిగా దేవుడు మన ఇద్దరిని ఆశిస్తుంది ఏంటంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఏం కోరుతున్నాడు? యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించేలా నీ క్షేమము నదివలే, నీ నీతి సముద్ర తరంగమని ఉండును. కాబట్టి నీవు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేనెంతో. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఇది నాలుగోది. ఆయన ఏమని కోరుకుంటాడంటే ఆయన ఆజ్ఞలను ఆలకించాలి. ఎన్నోసార్లు చెప్పి ఆయన ఆజ్ఞలన్నా, కట్టడం అన్నా, శాసనాలన్నా, ధర్మశాస్త్రం అన్నా అంత దేవుని యొక్క వాక్యం. కాబట్టి నాలుగోదిగా ఆయన వాక్యాన్ని ప్రేమించాలని అది ప్రభు కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన వాక్యం. ప్రభు నేను ఈ సంవత్సరం అంతా కూడా బైబిల్ చదవాలి, కానీ ఈ సంవత్సరంలో బైబిల్ ముగించాలి, కనుక నేను బైబిల్ను ప్రేమించాలి కనుక అని ఆ తృష్ణ మనకు ఉండాలి. అది ఎప్పుడైతే మనము సంవత్సరం బైబిల్ ఎట్లా ముగించాలి అని కూడా నేను చెప్పాను. సంవత్సరం బైబిల్ ఒకసారి ముగించాలంటే ప్రతి దినము కూడా ఉదయకాలం ఒక అధ్యాయము, సాయంకాలం ఒక అధ్యాయం, ఆదివారం మాత్రం 5 అధ్యాయాలు చదివారనుకోండి, సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభించాను, కొత్త సంవత్సరం ఉన్నాం కదా ప్రభా, నేను సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవాలి అనేది నీ ఆశ అయితే ఉదయకాలం ఒక అధ్యాయం, సాయంకాలం ఒక అధ్యాయం చదవండి. ఆదివారం ఖాళీగా ఉంటారు కాబట్టి సెలవు కాబట్టి 5 అధ్యాయాలు చదవండి. అట్లా మళ్ళా డిసెంబర్ మాసానికి బైబిల్ ఒకసారి మనం పూర్తి చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుని కోరిక ఏంటంటే ఆయనకు ఆజ్ఞలు ఆలకింపాలి, ఆయన ఆజ్ఞలను ఆలకించాలని కోరుతున్నాడు. అది ఎప్పుడైతే మనం బైబిల్ మనం పాటిస్తే ఏం జరుగుతుందంట? ఆలకించిన నీ క్షేమము నదివలే. కనుక నది ఎంత పెద్దగా ఉంటుంది అంత క్షేమాన్ని పొందుతాం. చూసారా? కనుక అంత విస్తారమైన క్షేమాన్ని పొందుతాం దేవుని యొక్క వాక్యం ద్వారా. అందుకే దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటుంది అక్కడ జీవం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండదు అక్కడ వెలుగు ఉంటుంది. చూడండి, సువార్త లేని ప్రాంతాలు చీకట్లో ఉన్నాయి, జీవం లేకుండా ఉన్నాయి. అందుకు దేవుని యొక్క వాక్యం ఎక్కడ విస్తరించిందో అక్కడ జీవాన్ని చూస్తాం, వెలుగును చూస్తాం, అభివృద్ధిని చూస్తాం. అందుకే దావీదు అన్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలిగించే వాక్యం ఇది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము మన పిల్లలం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఇప్పటిదాకా బైబిల్ అంటే ఎంత నిర్లక్ష్య పెట్టాను, అలక్ష్య పెట్టాను, పెడచోని పెట్టాను, ఎన్నోసార్లు చదవటం మానేశాను. అసలు ఒకసారి నేను చదివా బైబిల్, ఒకసారి పూర్తి చేసామా? ఆలోచించుకోండి. కానీ హృదయములు తీర్మానం చేసుకోండి, ప్రభా ఒక్కసారి కూడా నేను బైబిల్ పూర్తి చేయాలి. అది ఈ నూతన సంవత్సరంలో నువ్వు కోరుతున్నావు కదా, నీ కోరిక ఏంటంటే ఈ బైబిల్ చదవమని, ఈ ఆజ్ఞ ఆలకించమని. కాబట్టి నేను ప్రారంభిస్తున్నాను, నాకు సహాయం చేయని దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించాలి. ఇది ప్రభు మన యొద్దను కోరుతున్నటువంటి 4వ ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి నా ఆజ్ఞ ఆలకిస్తే నీ క్షేమము నదిలాగా ఉంటుంది. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు ఎట్లా ఉంటారు? 37వ కీర్తన చూడండి, కీర్తన 37, వారి అడుగులు జారవంట, పడిపోరు వాళ్ళు. కీర్తన 37. ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలంటే ఆ వాక్యాన్ని 37వ కీర్తన 37, 31 వచనం. కీర్తన 37,
31 చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. చూసారా? కాబట్టి పడిపోవు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో వాక్యం చదివి అది హృదయంలో తీసుకుంటే నువ్వు జారిపోవు, పడిపోవు. అందుకే 119వ కీర్తన దేవుని యొక్క వాక్యం ఉంటే పాపము కూడా చేయమంట. కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన మనం గమనించామంటే చూడండి 9వ వచనం. 119:9 యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఉంటే హృదయములో మనం పాపం చేయం, మన అడుగులు జారం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు కోరిక ఏంటంటే మీరు నా ఆజ్ఞలను ఆలకించాలి, పాటించాలని కోరుతున్నానని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభు ఈ నూతన సంవత్సరం ఇప్పుడు దాకా మనం అడిగాం ప్రభును, ప్రభు నాకు అది ఇది అంటే ఆ ప్రభు అన్ని ఇచ్చి వచ్చాడు. ఈ నూతన సంవత్సరం ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు మారు మనసు పొందాలని అడుగుతున్నాను, నువ్వు ఆరాధించాలని అడుగుతున్నాను, నువ్వు సత్యంగా జీవించాలని అడుగుతున్నాను. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చదివాం మనము, ఆయన వాక్యాన్ని పాటించాలని అడుగుతున్నాడు. ఇది 4వ సంగతి. 5వ చూడండి ఆయన ఏం అడుగుతున్నాడు. 5వ సంగతి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము. ఇది 5వ సంగతి. ఆయన ఏమని కోరుతున్నాడంటే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, పేజ్ నంబర్ 747. పేజ్ నంబర్ 747. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి 747వ పేజీ చదవండి. 747వ పేజీ హోషేయ 6:6 చదవండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. ప్రభు ఏంటంటే నీవిచ్చే బలులు కాదు నాకు ఏంటంట కనికరంగా జీవించు. కనుక అందరి మీద కనికరపడు, కనుక గర్వంగా ఉండదు, కనుక కనికరం చూపించు, దయ చూపించు. కాబట్టి ప్రభు ఏమని ఆశిస్తున్నాడంటే ఈ సంవత్సరమే కాదు చెప్పే సంగతి నేను ప్రభు యొక్క ఆశ, ప్రభు బిడ్డలంగా ఇలాగ జీవించాలి. క్రైస్తులు ఎట్లా ఉండాలి? కనికరము చూపించే వాళ్ళు ఉండాలి. అందుకే అన్నాడు కనికరము పొందువారు ధన్యులు, వారి కనికరము చూపించేవారు ధన్యులు, వారి కనికరము పొందుదని మత్తయి సువార్త 5లో మనం చూస్తాం. కాబట్టి ఎవరు కనికరం చూపిస్తారో ఇద్దరు వాళ్ళు కనికరం చూపిస్తారు. అందుకే యేసు వారు కూడా ఇదే మాట చెప్తాడు. మత్తయి సువార్త ఇదే మాట చెప్పాను అంటాడు, మీ బలులు కాదు నాకు కావాల్సింది కనికరముతో ఉండండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతాం. మత్తయి 13:9 చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలువచ్చేదని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమును కోరుచున్నాను కానీ బలిని కోరను అనే వాక్యం ఏమిటి, మీరు వెళ్ళి నేర్చుకొని చెప్పాను. యేసు అదే మాట కోట్ చేస్తున్నాడు. ఆయన కావాల్సింది బలి కాదంట, నువ్వు ఇస్తారని బలులు నాకేలా. కాబట్టి నువ్వు కనికరముతో ఉండు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 12:7 కూడా అదే మనం చదువుతాం. మత్తయి 12:7 ప్రభు ఇదే మాట చెప్తున్నాడు, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 5వదిగా ప్రభు ఆశ ఏంటంటే ఆయన బిడ్డలు కనికరపడాలి. కాబట్టి ఎవరికైనా సహాయపడాలి, కనుక కనికరం చూపించేవారు ఉండాలి కానీ కఠినులుగా ఉండకూడదు. కఠిన ఎడల ఆయన వికటముగా ఉంటాడు. అందుకే దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు, కఠిన ఎడల వికటముగా ఉంటాడు. కాబట్టి మన ప్రభు అనే నేర్పిస్తుందంటే కనికరపడండి. కనుక ఇదే మనకు నేర్పించారు ప్రభు వారు. క్రైస్తవం కూడా లోకానికి అదే చూపిస్తాం. కనుక ఎంతో కనికరం చూపిస్తా ఉంది, ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రభు యొక్క ఆశ ఈ లోకంలో మనిచ్చే బలులు కాదు కానీ ఆయనకు మనం కనికరముతో జీవించాలని కోరుతున్నాడు. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ చూడండి. 6వదిగా ఆయన ఏం కోరుతున్నా అంటే చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాల్లో ఆయన అడుగుతున్నాడు, ఎలాగుండండి అని అడుగుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం
10 12, 13 వచనాలు అందరం కలిసి చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుని యెహోవా నీ పూర్ణ మనస్తోను నీ పూర్ణ ఆత్మను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు కనుక 14 వచనం కూడా చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అదంతయు నీవు యెహోవాయే. ఈ లోకం అన్ని నాయే. కాబట్టి భూమి నాది, ఆకాశం నాది, అందున్నంతా కూడా నాదే. కానీ నువ్వు నాకేం ఇవ్వాలని కోరుతున్నాడు? ఆయనకి ఏం కావాలంటే మొదటిది ఆయనకి భయపడి చెప్పండి. ఏం చేయాలంటే ఆయనకు 12 అంటాడు యెహోవాకు భయపడి. దేవునికి మనం భయపడాలి. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే భయం ఉండాలి. ఎన్నోసార్లు నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అనే భయం లేదు. చూసారు కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి భయపడాలి. మనం మాట్లాడే మాట కానీ చేసే పని కానీ క్రియ కానీ దేవుడు చూస్తా ఉన్నాడు అనే భయం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో దేవుడిని ఆస్వాదిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం. దేవుడికి భయపడే వారికి దేవుడిని ఆస్వాదిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాముకు దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడేవాడు అబ్రహాము, అందుకే నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. చూడండి ఆదికాండము 22వ అధ్యాయము మనం గమనించామంటే ఆ కత్తి ఎత్తిన తర్వాత 12 వచనం 22-12 చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఏం తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. కనుక అబ్రహాము దేవునికి భయపడినవాడు. అమ్మ ప్రభు చెప్పాడు కాబట్టి బలర్పించమని అంటే కుమారుని బలర్పించాడు. దేవునికి భయపడేవాడు. నువ్వు దేవునికి భయపడాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? 17 వచనం 17 నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమని తీసుకోవాలి, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతానం శక్తులు గవిని స్వాధీనపరుచుకొని ఇందురు. ఆ తర్వాత 18 మరియు నీవు నా మాట వినేందున భూలోకం వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడినని నాతోటి ప్రమాణం చేయొచ్చని యెహోవా. కాబట్టి అబ్రహాము దేవునికి ఎలాంటి వాడు అంటే దేవునికి భయపడేవాడు. భయం ఉండాలి. కనుక దేవుని భయం. ఈ దినాల్లో భక్తి అయితే ఉంది, బైబిల్ పట్టుకుని ప్రతి మీటింగ్ పరిగెడుతున్నాం, సంతోషమే. మరి భయపడుతున్నాం. మనం మాట్లాడే మాట కానీ చేసే పనులు కానీ తిరిగే ప్రాంతాలు కానీ అమ్మో దేవుడు చూస్తాడు. ఒకవేళ మనుషులు చూడలేకపోవచ్చు, కొన్నిసార్లు మనుషులు కళ్ళు కప్పవచ్చు, కానీ 2 నేత్రాలు చూస్తా ఉన్నాయి పైనుండి. 2 దినవృత్తాంతం 16:9 చెప్తాడు యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా కాబట్టి ఆయన చూస్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళారా చాలా ప్రాముఖ్యమైన దేవునికి భయపడాలి. దైవ భయం ఉంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తించం. కాబట్టి అన్ని నిత్యము కూడా ఎట్లా ఉండాలంట? నిత్యము. సామెతలు 28వ అధ్యాయం, సామెత 28 నిత్యము కూడా మనం భయంతో జీవించాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. దైవ భయం కలిగిన వారు ఎలాగ ఉంటారు? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14 వచనం. సామెతలు 28:14 నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయంలో కఠినపరచుకున్నాడు కీడులో పడదు. కాబట్టి ఎల్లప్పుడూ దైవ భయం కలిగి ఉండు. కనుక ఎల్లప్పుడు నిత్యము కూడా దైవ భయం కలిగి ఉంటే కనుక నువ్వు ధన్యుడు అవుతావు. చూసారా? కనుక దేవుని భయం ఉండాలి. నెహెమ్యాను అడుగుతారు, నెహెమ్యా వాళ్ళు లంచాలు తీసుకున్నారు కదా, నువ్వు అట్లా ఎందుకు చేయలేదంటే నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అంటాడు, నా దేవుని భయం చేత నేను అలాగూ నెహెమ్యా దైవ భయం కలిగిన వాడు. అక్కడ అధికారులు లంచాలు తీసుకున్నారు కానీ నెహెమ్యా లంచాలు తీసుకోవాలి. మీరు చదివారు నెహెమ్యా గ్రంథంలో ఆయన అంటాడు, కనుక నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి ఆ పని నేను చేయలేను. చూసారా? కాబట్టి దైవ భయం ఉండాలి మనకి. అందుకే నెహెమ్యా నాయకత్వం ఎంత గొప్ప ఉద్యోగమైన సేవ జరిగింది. కనుక అలాగ ఉండాలి. కాబట్టి మనము దేవునికి భయపడేవాళ్ళం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము. మనం ఆయనకే భయపడాలి. కానీ దేవునికి భయపడితే లోకములు అన్ని సవ్యముగానే ఉంటాయి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము చూడండి. మనం ఆయనకే భయపడాలంటాడు. 8వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సైన్య అధిపతి యెహోవాయే పరిశుద్ధుడని కొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే
దిగిలి పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంది. కాబట్టి మనము దేవునికి భయపడాలి. అదే అంటారు ద్వితీయోపదేశ కాండంలో మొట్టమొదటి ఏం చెప్పాడు అక్కడ? దేవునికి భయపడాలి. రెండవదిగా ఆయన మార్గముల్లో, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం. అవన్నీ అడుగుతున్నాడు. మనం ఈ సంవత్సరం అడుగుతున్నాడు, ప్రభా ఈ సంవత్సరం నేను చేయమంటావు? ఈ సంవత్సరం ఏమి కాదు ప్రభా, నేను ఎలా జీవించాలంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు భయపడాలి. 10వ అధ్యాయం 12 రెండో మాట ఏమంటున్నాడు? ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. చెప్పండి, దేవుని యొక్క మార్గాలు మనం ప్రేమించాలి, దేవుని యొక్క మార్గం నడవాలంటాడు. తర్వాత మూడో మాట అంటాడు, ఆయనను ప్రేమించి. చెప్పండి, ఏం చేయాలంటే ఆయనను ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం ఎదురు కనపట్టలేదు, ఒక ప్లేట్ భోజనం ఇచ్చి ప్రభా నేను ప్రేమిస్తాను పెడతానికి. ఆయన ప్రేమించి, ఆయన ఎట్లా ప్రేమించాలి? ఆయన ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం. దేవుని ప్రేమించడం అంటే ఆయన మాటను అంగీకరించడమే. 14వ అధ్యాయము 21, 23 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 తర్వాత 23. యోహాను సువార్త 14వ అధ్యాయము 21. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపడు, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. 23. యేసు ఒకడు నన్ను ప్రేమించినలా నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేస్తాం. నువ్వు దేవుని ప్రేమించావంటే దేవుని మాట వింటమే, గైకొనటమే. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీ వద్ద నివాసము చేస్తాడు. ఎందుకు గొప్ప ఆధిక్యత. కాబట్టి నూతన సంవత్సరంలో నేను మారుమనసు పొందాలి, అంత మాత్రమే కాదు ఆరాధించాలి, ఆత్మ సత్యముతో అంత సత్యముగా జీవించాలి, నీ ఆజ్ఞలను పాటించాలి, కనికరముతో జీవించాలి, తర్వాత నీకు భయపడి జీవించాలి, తర్వాత నీ మార్గములో నడవాలి, తర్వాత నిన్ను ప్రేమించాలి. ఇంకా ఏమంటాడు? 10వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 12 అంటాడు, ఆయనను సేవించాలంట. చెప్పండి, ఏం ఆయన్ను సేవించాలి. ఆయనను ప్రేమించి నేను యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి అంటాడు. కాబట్టి సేవించడం, ఎప్పుడు సేవిస్తాము? సేవ చేయటం. ఒక వ్యక్తికి సేవ చేయాలంటే ఎప్పుడు చేయగలం మనము? ఆ వ్యక్తిని ప్రేమిస్తే తప్ప సేవ చేయలేం. చూడండి, ఆ తల్లి పడిపోయింది పడకలో, తండ్రి పడిపోయింది, మన సొంత తల్లి తండ్రి అనుకోండి, పడకలో నెంబర్ 1 చేసిన, నెంబర్ 2 చేసిన, ఎందుకు చేస్తాం వాళ్ళకి ఆ పరిచర్య? ఎందుకు వాళ్ళకి సేవ చేస్తాం? వాళ్ళు ఎవరు? మన సొంత తల్లి తండ్రి అని వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి సేవ చేస్తాం. ఈరోజు మనం దేవుని సేవ ఎందుకు చేయట్లేదంటే దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని సేవ చేస్తాం. కానీ అదే అంటారు, కానీ నన్ను ప్రేమిస్తే నన్ను సేవిస్తాం. కాబట్టి నా పని ఎందుకు చేయట్లేదంటే దేవుని సేవ అంటే ఒక పాటలు పాడేది కాదు, వాక్యం చెప్పేది కాదు, మందిని శుభ్రం చేసేది కావచ్చు, బాత్రూమ్ కడిగేది కావచ్చు, వండేది కావచ్చు, వడ్డించేది కావచ్చు, అన్ని రకాల పని చేయాలి. కనుక ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే దేవుని ప్రేమించినప్పుడు ఆయన మనము సేవించగలం. కాబట్టి ఆయన్ను ప్రేమించకుండా ఆయన సేవ చేయలేవు. చూసారా? కాబట్టి ఎందుకు దేవుని సేవలో నువ్వు పాలు పొందలేకపోతున్నావంటే నువ్వు దేవుని ప్రేమించలేకపోతున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తే ఎట్లయినా సరే ఆయన సేవలో పాల్గొంటాం. అందుకు దేవుడు ఏదంటాడు? 11వ అధ్యాయము ఇదే మాట రెండోసారి అంటాడు, నన్ను ప్రేమిస్తేనే సేవిస్తాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 13వ వచనం. 11:13 ద్వితీయోపదేశ కాండం 11:13 చదవండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపులని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము పూర్ణ హృదయం, నిండు మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సు ఇవన్నీ అంటాడు కొత్త నిబంధనలు. అలాగూ ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో అలాంటి వారు దేవుణ్ణి సేవించేవాడు. అందుకే మనం చూసామంటే అనేక మంది సాక్ష్యాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, చాలా పెద్ద హై క్యాడర్ పర్సన్స్, చాలా ధనవంతులు, వాళ్ళందరూ వాటిని విడిచిపెట్టి దేవుని సేవకు ఎలా రాగలిగారు చెప్పండి? వాళ్ళు దేన్ని ప్రేమించారు? దేవుని. ఉదాహరణ భక్సంకులే మనం చూస్తాం. భక్సంకులు ఆ దినాల్లో బాగా చదువుకున్నవాడు, చాలా ధనవంతుడు కూడా. ధనవంతుడు ప్లస్ చదువుకున్నాడు, రెండు ఉన్నాయి. రెండు విడిచిపెట్టి ధనాన్ని విడిచిపెట్టాడు, చదువును కూడా అంత చదువుకున్నాడు కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా ఒక సామాన్యమైన మనిషిగా బొంబాయి వీధుల్లో జేబులో కరపత్రలు పట్టుకుని అంత కరపత్రలు పంచుకుంటా స్వాత సేవ చేశాడు. ఎలా సాధ్యమైంది భక్సంకులు అంటే? ఆయన అంటాడు, నేను దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుని ప్రేమిస్తే నాకు చేయగలం. దేవుని మందిరంలో ఎందుకు నువ్వు పరిచయం చేయలేకపోతున్నామంటే దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. అలా భక్సంకులు ఒక్కడిగా తెల ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు మానివేసి, జీతాలు మానివేసి, డబ్బులు మానివేసి
ధనాన్ని పక్కన పెట్టి దేవుని కోసం వచ్చారు. కనుక వాళ్ళంత కారణము, గొప్ప సేవ చేయగలిగారు కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు. ప్రభు నీకంటే నేనేం చేయమంటావు? ఎలాంటి సేవ అంటే కొంతమంది చేసింది నరమాంస భక్షకుల మధ్య, మనుషులు తినేవాళ్ళు, అలాంటి వారి మధ్య కూడా దేవుని సేవ చేసిన దైవజనులు ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్ర చదవండి. మనుషులు చంపి తింటారు, అలాంటి వాళ్ళకు కూడా దేవుని సేవ చేశారు. అలాంటి ప్రజల మధ్యలో కూడా మనకు అన్ని అనుకూలంగా ఉండి అన్ని బాగున్నప్పుడు మనం సేవ చేయలేకపోతున్నాం. ఎన్నో వసతులు ఉన్నప్పుడు కూడా, ఎన్నో మార్గాలు మనకు ఉన్నప్పుడు కూడా, పర్మిషన్ ఉన్నప్పుడు మనం సేవ చేయలేకపోతున్నాం. ఆ దినాల్లో అలా కష్టపడి సేవ చేశారు. కాబట్టి మనకి ఏం నేర్పిస్తాడు దేవుడు? ఎందుకు నువ్వు నా సేవలో పాలు పొందలేకపోతున్నావు అంటే నన్ను ప్రేమించేవాడు ఎక్కడ? కాబట్టి నన్ను ప్రేమించేవాడు అయితే తప్పనిసరిగా నా సేవ నన్ను కూడా సేవిస్తాను. కాబట్టి ఆయన ఏం కోరుతున్నాడు? నూతన సంవత్సరంలో ఆయనకు భయపడాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, ఆయనను సేవించాలని, తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనాలని. చూడమని అంటాడు 13వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 10:13 అంటాడు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునేను మాట కాక నీ దేవుడు యెహోవా మరి ఏమి నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి నువ్వు నాకేమిస్తావు? ఆకాశం నాదే, భూమి నాదే, అందులో అన్నీ నాదే. నువ్వు నాకేం తీసుకొస్తావు? అవి కాదు నాకు కావాల్సింది. కనుక నాకు భయపడు, నా మార్గం నడువు, నన్ను ప్రేమించు, నన్ను సేవించు, నీ మేలు కోసం ఇచ్చే ఆజ్ఞలు వీటిని పాటించావంటే నీకు ఆశీర్వాదం. కాబట్టి ఇది తప్ప ఇంకా నాకేం కావాలి చెప్పు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులకి వెళ్ళి అమ్మ నీకు ఏం కావాలంటే వాళ్ళు ఏమంటారు? నువ్వు మంచిగా ఉండి బిడ్డ, అందుకని నాకేం కావాలి? దేవుడు అంటాడు ఇవన్నీ పాటించు, కనుక ఇవన్నీ చేయి, ఇవి నీ వద్ద నేను కోరుకుంటున్నాను అని మనం అడుగుతున్నాడు. కాబట్టి నూతన సంవత్సరం ప్రభా నేను నీకు భయపడ, నీ దైవ భయం కలిగి జీవిస్తాను, నీ మార్గంలో నడుస్తాను, అంత మాత్రమే కాదు నేను ప్రేమిస్తాను, నీ సేవ కూడా చేస్తాను, అంత మాత్రమే కాదు నీ ఆజ్ఞలు గైకొంటాను అనే తీర్మానము మనకు ఉండాలి. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. 7వ చూడండి, ఇంకా ఆయన ఏమంటున్నాడు? మీకా గ్రంథం, ఆయన మన ఇద్దరిని ఏం కోరుతున్నాడంటే మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయము. ఇవన్నీ కూడా ప్రభు మన ఎదురు నుండి కోరుతున్న సంగతులు, ఇవి నాకు కావాలని. పేజ్ నంబర్ 766 పాత నిబంధనలో పేజ్ నంబర్ 766 మీకా గ్రంథం 6వ అధ్యాయము మనం గమనించామంటే మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుడితో ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచు. ఇది అడుగుతున్నానండి నూతన సంవత్సరం ఏమంట నా చదువుకున్నాం. కనుక న్యాయముగా నడుచుకో, కనుక న్యాయం ఉండాలి ప్రతిదానికి కూడా. కనుక ఎందుకంటే అన్యాయము దేవునికి అసహ్యం. ఇక్కడ చేయబెట్టుకోండి యెషయా గ్రంథం 61, యెషయా గ్రంథం 61. దేవుడు కోరుతుంది, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన అంటాడు న్యాయముగా ఉండాలి, అన్యాయం నాకు అసహ్యం. యెషయా గ్రంథం 61, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 61:8 ఏలైనగా న్యాయము చేయట యెహోవానకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట చాలండి. దేవుడు ఏం కోరుతున్నా అంటే అన్యాయం వద్దు, కనుక న్యాయముగా నడుచుకో, న్యాయముగా. అందుకే సామెతలు 11:1 సరైన గుండు ఆయనకు ఇష్టం. సరైన గుండె అంటే తూకం, కనుక న్యాయం. కాబట్టి దేవుడి నూతన సంవత్సరంలో న్యాయముగా జీవించు, ఇంకా కనికరమును ప్రేమించాలి. ఏదో కాసేపు కనికరపడి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఒకసారి 2 సార్లు ఏదైనా సహాయం చేస్తాం, మానేస్తాం. కనుక కనికరపడి అది అప్పుడు కనికరమే, కానీ కనికరాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలంటే అర్థం ఏంటి? అలాంటి మనసు ఎప్పటికి కూడా మనకి ఉండాలి. కనుక మనకు కలిగిన దానిలో కొంత ఇవ్వాలి అనేటువంటి కనికరం అనే ఆ కనికరపడే మనసు, ప్రేమించడం అంటే అది ఎల్లప్పుడూ ఉండాలి. కనుక న్యాయం ఉండాలంటాడు, కనికరాన్ని ప్రేమించాలి అంటాడు. ఇంకా ఇంకో మాట, దీన మనసు కలిగి నీ దేవుడిట ప్రవర్తించాలి. కనుక తగ్గించుకునే మనస్సు. చూసారా, ఇవన్నీ కూడా ప్రభు మనం జీవించాలని కోరుతున్నాడు. దీన మనస్సు ఉండాలి, తగ్గింపు ఉండాలి. ప్రభు ఎలా సాధ్యమవుతుంది అంటే నా దగ్గర నేను నేర్పిస్తా అంటాడు. ఎందుకు? మత్తయి సువార్త 11:29 వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు కనుక నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేను నేర్పిస్తారా. కనుక ఎందుకంటే నేను ఎంతగా తగ్గించుకున్నాను,
ఆకాశ మహాకవి చేసిన దేవుణ్ణి ఈ లోకం సామాన్య మనిషిగా రాలా, ఒక దాసుడిగా రాలేదు. కాబట్టి నేను నేర్పిస్తాను నీకు దీన మనసు. కనుక ఆయన అంటాడు కదా, దీన మనసు కలిగి మనము జీవించాలి. కనుక ఈ లోకంలో అది ప్రభు ఆశపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడు మనకిచ్చిన హెచ్చరికలు ఏంటంటే దీనులు కావాలి. ఎంతగా దీనులు అవుతామో అంతగా దేవుడు వారిని హెచ్చిస్తాడు. కనుక నలిగిన మనస్సును, దీన మనస్సును ఆయన అలక్ష్యము చేయడు. కనుక వాళ్ళకి ఎంతో సహాయపడతాడు. కాబట్టి ప్రభా నేను దీనుడుగా జీవించాలి. కనుక మనం ఎంతో తగ్గించుకోవాలి. ఎన్నోసార్లు మన గొప్పలు, మన హైలైట్లు చెప్పుకుంటాం. నేనంటే ఏమో తెలుసా, నేను ఎంత పాడతాను తెలుసా, నేను ఎంత వాక్యమో తెలుసా, నాకు ఎంత డబ్బో తెలుసా, మాకు ఎన్ని ప్లాటో తెలుసా, ఇలా ఎన్నో చెప్తాం. కానీ దేవుడు అంటాడు కదా, అవన్నీ కాదు. కానీ నూతన ప్రభు నేను దీనుడిగా జీవించాలి. ఎందుకంటే దీనుని ఆయన దయ చూపిస్తాడు. సామెతలు 3:34 దీనుని ఆయన దయ చూపిస్తాడంటాడు. దేవుని దయ పొందాలంటే మనం దీనులుగా జీవించాలి. కాబట్టి దీన మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిజంగా దేవుడు సంతోషపడతాడండి. కనుక ఆయన మనస్సు అది. కనుక ఆయన సాత్విక దీన మనస్సు కలిగిన వాడు అంటాడు. కనుక మనం దీన మనస్సు కలిగి ఉంటే నిజంగా దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉన్నట్లే. కాబట్టి మనం తగ్గించుకోవడానికి ఏమి ఇష్టపడం. నువ్వెంత అంటే నువ్వెంత అంటాం. కనుక సై అంటే సై అంటాం. కాబట్టి ఎలా మనం దేవుడు దీవిస్తాడు. కాబట్టి నూతన సంవత్సరం ప్రభా నేను దీనుడిగా ఉండాలి. కాబట్టి ఎంతో తగ్గించుకోవాలి. ఆయనే తగ్గించుకున్నప్పుడు మనమే పాటి వారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అదే పేతురు రాస్తుంటాడు, ఎదుటి వారిని దీన మనసు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలంటే. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు పత్రిక 5:5 చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడినుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సుని వస్త్రమును ధరించుకొనుడి. ఎందుకు? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి అహంకారులకు వద్దు. కనుక అహంకారులుగా ఉంటే దేవుడు వాళ్ళు ఎదిరిస్తాడు. కాబట్టి ప్రభు నేను దీనుడిగా ఉండాలి, దీన్ని కృప ఇస్తాడు. నీకు ఆయన కృప పొందాలంటే మనము దీనులుగా మనము జీవించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు ఈ నూతన సంవత్సరంలో కోరుతున్నాడు. ఇంకా నేను కోరుతున్నా అంటే దీన మనస్సే కాకుండా ఇంకో మాట చదువుతాం. మలాకీ గ్రంథం చివరిగా ఆ మాట చదివి మనం ముగించుకుంటాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. ఇంకా ఆయన ఏమడుగుతున్నాడంటే ఆయనకి ఇచ్చేవి కూడా ఎలాంటి ఇవ్వాలంట. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మలాకీ గ్రంథం 1వ అధ్యాయం ఆయన ఏమని అడుగుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మలాకీ 1:8 చదవండి. గుడ్డి దాన్ని తీసుకుని బలిగా అర్పించిన అది దోషము కాదా? కుంటి దాన్నైనాను రోగము గల దాన్నైనా అర్పించిన దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీకు ఇచ్చిన అతను నీకు దయచూపున నిన్ను అంగీకరించిన ఆయన సైన్యమధిపతి యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 9 కూడా దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయన శాంతపరచుడి, మీ చేత నీ గద జరిగను, ఆయన మిమ్మల్ని బట్టి ఎవరిని మీరు అంగీకరించును అని సైన్యమధిపతి యెహోవా అడుగుచున్నాడు. 13వ వచనం కూడా 13 అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలం తృణీకరించున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యమధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దాన్ని, కుంటి దాన్ని, తెగులు దాన్ని మీరు తెచ్చున్నారు, ఇలాగుననే మీ నైవేద్యాలు చేయుచున్నారు, మీ చేతనే నేను దాన్ని అంగీకరించడాన్ని యెహోవా అడుగుచున్నాడు. 3 సార్లు అడుగుతున్నా. ఏమడుగుతున్నాడంట? అది ఏమడుగుతున్నాడంటే కుంటిదాన్ని గుడ్డిదాన్ని పరికరం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇది తీసుకో ప్రభు అంటే నీ అధికారికి ఎట్లాగ ఇస్తావా, నీ ఆఫీసర్కి ఎలాగ ఇస్తావా? కాబట్టి అదితో నీకు దయ చూపిస్తాడా? ఒక ఆఫీసర్ అధికారికి మంచిది తీసుకెళ్ళిస్తావు, దేవునికి ఇచ్చేటప్పుడు ఏదైనా పర్వాలేదు ఎట్లా ఇస్తావు? కాబట్టి దీన్ని నేను అంగీకరిస్తాను అంటాడు. అంటే మన అర్పణలు కూడా దేవునికి ఎట్లా ఉండాలి? సరి అయినవిగా ఉండాలి, శ్రేష్టమైనవి ఉండాలి. నేను దేవునికి రాజులకు రాజుకి ఇస్తున్నానని తేవాలి, అట్లా తేవాలి అర్పణలు ఆయనకి తెచ్చేవి కానుకలు. అందుకే ఆ యొక్క జ్ఞానులు ఏం తీసుకొచ్చారంటే ఆయనకి బంగారం. కానీ చూసిన కారణం ఏంటి? ఆయన రాజులకు రాజు, అది దైవత్వం చూపి ఆయన దేవుడు. కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఆయనకిచ్చి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరండి. కనుక ఆయనకి ఎంత ఇస్తా అంత దీవిస్తాడు. అందుకే వ్యధలు విస్తరించే వారు కలరు అంటారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చిన వారు కలరు అంటారు. కొంచెం దశమ భాగాలు కూడా మనం వాడేసుకుంటాం. కనుక ఇదంతా హాస్పిటల్ పాలయ్యాను కనుక పాల బిల్లు గట్ల, ట్యాబ్లెట్ బిల్లు గట్ల వాడేసి అనుకోండి, వచ్చేవారు అసలు ఉండదు, మొత్తం పోతాయి చూసారా. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడెప్పుడు దేవునికి ఆయనకి
ఇచ్చేయాలి. ఆయన అంటాడు, నేను ఎట్లా రాబట్టుకోవాలో నాకు తెలుసు అంటాడు ద్వితీయోపదేశకాండం. ఆయన రాబట్టుకోను, అది పాపం అంటాడు. కానీ దేవునికి ఇచ్చే ఎట్లా ఉండాలంటే మనము శ్రేష్టమైన ఉండాలి, విలువైన ఉండాలి, ఘనమైన ఉండాలి. ఎందుకు? మలాకి 1:14 నేను ఘనమైన మహారాజునే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఘనమైన మహారాజుకి ఎలాంటి ఇస్తాము? కాబట్టి ఘనమైన మహారాజుకు ఘనమైనవి తేవాలి. కాబట్టి మనకు కలిగిన వాటిలోనే శ్రేష్టమైనవి, మంచివి దేవునికి మనము ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అలాగూ? యెహెజ్కేలు గ్రంథం 44 అధ్యాయం ఆ మాట చదవం చివరిగా. ఎందుకు ఆయనకు అలాగే ఇవ్వాలంటే యెహెజ్కేలు గ్రంథం 44 అధ్యాయము 30 వచనం. యెహెజ్కేలు గ్రంథం 44:30 మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 44:30 చదవండి. మీ ప్రతి శ్రమలు అన్నిటిలోను, తొలిచూలు వాటి అన్నిటిలోను మొదటివి, ప్రథమఫలములు అన్నిటిలోని మొదటివి యాజకులగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మీ కుటుంబములకు ఆశీర్వాదం, మీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే మొదటి అర్పణదే, తొలిచూలుదే, మొదటివి ప్రథమ ఫలాలు నువ్వు పిండిన మొదటి ముద్ద యాజకునికి. కానీ దేవుని యొక్క ఇంటికి తీసుకొచ్చినప్పుడు అది మీ కుటుంబములకు ఆశీర్వాదం అంటాడు. కాబట్టి నూతన సంవత్సరాలు ప్రభు అంటాడు, నీ అధికారికమైన శ్రేష్టమైన ఇస్తావు, నాకేమో కుంటి వాటిని, గుడ్డి వాటిని, నీచమైన వాటిని తీసుకొచ్చి అర్పిస్తావు అంటే ఎట్లా నేను అంగీకరిస్తాను? ఇది నీకు తగునా అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రభా నేను నీకు ఇచ్చే అర్పణ కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారి కాళ్ళ మీద ఒక ఆమె అత్తర పోసింది. ఆయన తల మీద అత్తర పోస్తే శిష్యులందరూ అన్నారు, అయ్యో ఎంత ఖరీదే, ఎందుకంటే నష్టం చేసావు అంటే యేసు ఏమన్నాడు? ఎంత ఖరీదైంది పోస్తే యేసు అన్నాడు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారులే, కనుక ఆమె చేసింది ఇది ఘనమైన కార్యం అంటాడు మార్కు సువార్త. ఆమె చేసిందంటే మంచి కార్యం అంట, మంచి కార్యం చేసింది ఆమె. మార్కు సువార్త 14 అధ్యాయం. మార్కు సువార్త. కనుక యేసురావు ఆమె మీద కోపడలేదు కానీ ఆమెను మెచ్చుకుంటాడు అక్కడ. కనుక ఆమె ఘనమైన పని చేసింది అంటాడు. చూడండి, వాళ్ళు ఇంత నష్టం ఎందుకు అంటున్నారు? 14 అధ్యాయం మార్కు సువార్త 14 అధ్యాయము మనం గమనించామంటే 6-7 వచనాలు. అందుకు యేసు ఇట్లను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నేల మంచి కార్యము చేసిన, బేదలు ఎల్లప్పుడు మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనదల్లా వారికి మేలు చేయవచ్చును, నేను మీతో ఎల్లప్పుడూ ఉండను అని ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరం మీద అభిషేకం, తన శక్తి కొలది చేసిందంట. చూసారా? కనుక మంచి కార్యం అంట. అంతేగాని ఎందుకు అనలేదు. కారణం ఏంటి? ప్రభా ఇంత విలువైంది ఎందుకంటే ఆయన విలువైన వాడు. కనుక ఆయన ఒట్టేటి సామాన్య మనుషులు కాదు, ఆయన విలువైన వాడు కాబట్టి ఆయన విలువైన ఆయనకి ఇవ్వాల్సిందే. అందుకే పాడేది పాడతాం, ప్రేమగా దాచిన అత్తరిని బారిని పొగలగొట్టి నిన్ను పూజించాం. కారణం ఏంటంటే ఎందుకు అలా చేసావంటే ఆయన ఏమనుకున్నావు? ఆయన విలువైన వాడు, ఆయన అత్తరుగా ఆయన అర్హుడు, యోగ్యుడు, కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిందే. చూసారా? అలా మనం చూస్తాం. అలా జ్ఞానులు చేశారు. కాబట్టి ప్రభు అంటాడు, ఈ నూతన సంవత్సరం ప్రభా నువ్వు అడిగేవన్నీ కూడా నేను చేస్తాను, నువ్వు కోరేవన్నీ కూడా నేను చేస్తాను. ఏం కోరుతున్నాను? మొదటిగా మారు మనసు పొందాలి. రెండవదిగా ఆయన ఏం కోరాడు? ఆరాధించాలని కోరుతున్నాడు. మూడవదిగా ఆయన అంత సత్యముగా జీవించాలి, ఆంతర్యములు సత్యముతో జీవించాలని కోరుతున్నాడు. నాలుగవదిగా ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని చదవాలని కోరుతున్నాడు. ఐదవదిగా ఆయన కనికరం చూపించండి అందరికని చెప్తున్నాడు. ఆరవదిగా ఆయనకు భయపడి ఆయన మార్గం నడుస్తూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకొనాలని. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే న్యాయముగా ఉండాలి, కనికరంతో ఉండాలి, దేన మనసుతో ఉండాలి. చివరికి ఆయనకి ఇచ్చేవి కూడా శ్రేష్టమైనవిగా ఉండాలి. అప్పుడు ఉదయం ఏం జరుగుతుందంటే ఆయనతో మనం ఉంటాం. యోహాను సువార్త 17 అధ్యాయము. అప్పుడు మనం ప్రభువుతో కూడా ఉంటాం, ఆయన మహిమలో ఉంటాం. యోహాను సువార్త 17 అధ్యాయం 24 వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన వారు నా మహిమ చూడవాలని కోరుచున్నాను. ఆ రీతిగా ఉదయం మనం ప్రభువుతో కూడా ఉంటాం. ఆ రీతిగా మనం ప్రభుకి ఇచ్చేవన్నీ కూడా శ్రేష్టమైనవిగా, కనుక విలువైనవిగా, ఘనమైనవి ఉండాలి. ఎందుకంటే ఆయన ఘనమైన దేవుడు కాబట్టి. అలాగా ఆ దేవుడు మనము ఈ నూతన సంవత్సరంలో ఘనపరచుదము గాక. ప్రభా నువ్వు కోరుతున్న నీ కోరిక ఏంటి అన్నప్పుడు ప్రభు ఎన్ని చెప్పాడు. కాబట్టి ఆ కోరికలు నెరవేర్చినప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఆయన కోరుతున్నవి ఆయన కోసం కాదు కానీ ఈ కోరికలు ఎవరి కోసము?
మన కోసం. మనం కూడా ఏమన్నా పిల్లలతో నా కోసం కాదు అన్నీ కూడా చెప్పింది, ఎవరి కోసము? మీకోసం. చూడండి, అలాగే దేవుడు కూడా మన కోసం చెప్తున్నాడు. కనుక మన విషయంలో ఆయన ఆశ అలాగుంది. కాబట్టి అలాగూ ఈ నూతన సంవత్సరం ప్రభా నీ కోరికలు నీ ఆశలు నెరవేర్స్తానని చెప్పేసి ఒక మంచిగా మనం చేసుకుందాం. అలా ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మోకరించండి ఈ వాక్య వెలుగులో.